చర్చా వేదిక ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో కాస్త యువత పార్టిసిపేషన్ బాగా తగ్గుతుంది. అందుకని యువతని ఇన్వాల్వ్ చేసే విధంగా ఏదైనా కార్యక్రమాలు చేద్దామని అనుకున్నప్పుడు హరి గారు మొదలైన పెద్దలందరూ ఈ రకంగా పెట్టి మనం అన్ని స్కూల్స్లో కాలేజెస్లో యంగర్ జనరేషన్ పీపుల్కి వాళ్ళ రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేస్తే బాగుంటుందని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇటువంటి సమస్యల గురించి మనం చర్చించుకుని మనం మిగతా ఊళ్ళలో కానీ మిగతా కాలేజెస్లో స్కూల్స్లో అక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. పెద్దలు లక్ష్మణరావు గారు కానీ, లక్ష్మణ రెడ్డి గారు, శ్రీనివాసరావు గారు వీరందరూ సహకరిస్తే తప్పకుండా అన్ని ఏరియాస్లో కూడా ఎటువంటి సభలు సమావేశాలు నిర్వహించి కొంచెం యువతలో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని మా ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ కార్యక్రమం ఇవాళ ప్రారంభమవుతుంది. లక్ష్మణరావు గారు ఆయన స్ఫూర్తి నాకు బిఏలో ఫస్ట్ బ్యాచ్ లక్ష్మణరావు గారు హిందూ కాలేజీలో చేరినప్పుడు లెక్చరర్గా ఫస్ట్ బ్యాచ్ బిఏ స్టూడెంట్ నేను. చాలా సంతోషంగా ఉంది ఇవాళ లక్ష్మణరావు గారు వచ్చి ఈ కార్యక్రమానికి డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. లక్ష్మణరావు గారు మనకి దీనికి ఉన్న పరిస్థితులను బట్టి పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఏ రకమైన అందరికీ తెలిసిందే గత 10 సంవత్సరాలు బట్టి రాష్ట్ర విభజన అయిన తర్వాత మనం ఒక అడుగు ముందరికి వేయలేకపోయామని చెప్పాలి. మొదట అప్పట్లో మద్రాస్ క్యాపిటల్ వదులుకున్నట్టు తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ వదులుకున్నాం. ఇవాళ క్యాపిటల్ లేని రాష్ట్రం అయింది. వీటిని సాధించుకోవడానికి పెద్దలందరూ సహకరిస్తే ఇది మంచి తరుణం అని అనుకుంటున్నాం. మొదటిది రాష్ట్ర విభజన. ఉద్యమం విభజన కరెక్టా కాదా చరిత్రిక, దానిలో ఇప్పుడు మనం వెళ్ళొద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు 2014 ఫిబ్రవరి మార్చి లోక్సభ రాజ్యసభ సమావేశాల్లో కొద్దిపాటి చర్చ మాత్రమే జరిగింది మన ఆంధ్రప్రదేశ్. ఆ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు చేసిన చట్టాన్నే మనం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం. మన తెలుగు భాషలో విభజన చట్టం అని చెప్తున్నాం. సో ఆ చట్టం చేసేటప్పుడే కొంత చర్చ జరిగింది. ఆ చర్చలో ఏం చెప్పారంటే ఈ విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. 58% జనాభా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, 42% జనాభా తెలంగాణకి వెళ్తుంది. 58, 42. ఆదాయంలో 54% తెలంగాణకి వెళ్తుంది, 46% ఆంధ్రాకి వస్తుంది. రెండోది రాజధాని లేకుండా పోతుంది. మూడోది పరిశ్రమలేవి, ఒక విశాఖపట్నం నగరం తప్పితే పరిశ్రమలేవి ఉండవు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టం ద్వారా కొన్ని హామీలు ఇద్దాం అని నిర్ణయించారు. వాస్తవంగా ఈ చట్టంలో ఆంధ్రప్రదేశ్కి కాదు, తెలంగాణకు కూడా కొన్ని హామీలు. మనం ఆంధ్రప్రదేశ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి కూడా కొన్ని హామీలు ఉన్నాయి. ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని, గిరిజన యూనివర్సిటీ పెడతామని, అవి కూడా యాక్చువల్లీ మనం ఇప్పుడు వెళ్ళదు. సో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 2014 జూన్ 2 అపాయింటెడ్ డేట్ అని 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ అదే సమయంలో జరిగిన పెద్ద రాజకీయ మార్పు ఏంటి? రాష్ట్ర విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్. వ్యక్తులు కాదు, ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఏ ఇన్స్టిట్యూషన్. ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. కానీ 2014 మేలో జరిగిన ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం, యూపీఏ 2 ఓడిపోయి మోడీ నాయకత్వాన బీజేపీ ప్రభుత్వం అధికారం, పూర్తి మెజారిటీతో కూడా అధికారంలో. అంటే రాజకీయ నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. 2014, 2024 10 ఏళ్ళు గడిచిపోయింది. విభజన చట్టం అంటే ఏంటి? పార్లమెంట్ చేసిన చట్టం. పార్లమెంట్ చేసిన చట్టం అంటే దానికి శాంక్టిటీ ఉంటుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయిపోయినట్టు. పార్లమెంట్ ఈస్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్.
పార్లమెంట్ చేసిన చట్టాలు కూడా పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అయ్యి. కాబట్టి ఆ చట్టాలకు ఒక పవిత్రత ఉండాలి. ఆ చట్టంలో చెప్పిన అంశాలు అమలు చేయాలి. అంటే రెండు రకాల వాదనలు జరుగుతుంది. మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా కదిలించాము ఏముంది, ఎవరైనా చట్టంలో హామీలంటే అమలు చేసాను, కొత్తగా చేసి ఏముంది అని. అందువల్ల నేను ఒక 7 అంశాలు మాత్రమే అలా క్లుప్తంగా మీకు చిన్న నోట్ రాసింది కాదు, ఎన్నికలు జరగకముందు రాసిన చిన్న నోట్ మీకు ఇవ్వడం జరిగింది. ఒక 7 అంశాలు ఈ చట్టంలో మన ఆంధ్రాకి ఇచ్చిన హామీల్ని క్లుప్తంగా నేను మాట్లాడాను. మొదటిది సెక్షన్ 46. ఈ చట్టంలో ఉన్నటువంటి చట్టంలో అనేక సెక్షన్లు పెట్టారు, అనేక షెడ్యూల్స్ పెట్టారు. 13 షెడ్యూల్స్ సెక్షన్స్, 107 108 సెక్షన్స్, 13 షెడ్యూల్స్, 108 అన్నీ కాదు కానీ ఒక 7 ముఖ్యమైన అంశాలని నేను దృష్టి చేస్తాను. మొదటిది సెక్షన్ 46. సెక్షన్ 46 ఏం చేసిందంటే 13 జిల్లాల్లో 7 జిల్లాలు, ఉత్తరాంధ్రాలో ఉన్న 3 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలుగా ఈ చట్టం గుర్తించి వెనుకబడిన ప్రాంతాలు గుర్తించి ఆ రోజు మన్మోహన్ సింగ్ ఏమన్నాడంటే వీటికి ఒక ప్రత్యేక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ ఎలాంటి ప్యాకేజీ? బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని ఆయన చెప్పారు. బుందేల్ఖండ్ అంటే మనకు తెలుసు, ఉత్తరప్రదేశ్కి మధ్యప్రదేశ్కి మధ్య ఉండే ప్రాంతం, చాలా వెనుకబడి. బుందేల్ఖండ్ 24,500 కోట్లు ఇచ్చారు. కాబట్టి అలాంటి ప్యాకేజ్ ఇవ్వాలని ఆ రోజు మన్మోహన్ అంతా రికార్డెడ్ వెర్షన్. ఇవాళ 7 జిల్లాలు చూసి ఏం జరిగింది? 10 ఏళ్లలో 2017, 2016, 2017 ఈ 3 ఏళ్ళు కూడా సంవత్సరానికి 50 కోట్లు చూపించారు ఒక్కో జిల్లా. అంటే శ్రీకాకుళం ఉందనుకోండి, 3 ఏళ్ళకి 150 కోట్లు. కాబట్టి 7 జిల్లాలకి 1,150 కోట్లు. 1,150 కోట్లు మాత్రమే ఎవరు. ఈ తర్వాత అసలు దాని మీద మాట లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ పలుకు ఎప్పుడు వచ్చిందంటే నిన్న బడ్జెట్లో మళ్ళీ ఆ సహాయాన్ని కొనసాగిస్తామన్నారు తప్పితే బుందేల్ఖండ్ తరహా ఇతరు కొత్తగా ఏం చెప్పారంటే 7 కాదు, ప్రకాశం కూడా వెనుకబడిన జిల్లాని, దాన్ని కూడా 8వ జిల్లాగా చేరుస్తాం. 8 చేరుస్తావా 9 చేరుస్తావా అనేది పాయింట్ కాదు, ఎంత ఇస్తామో దేనికోసం ఇస్తాం. కాబట్టి ఇప్పటికి జరిగింది మాత్రం 1,150 కోట్లు మాత్రమే ఇవ్వబడింది. ఇది మొదటి అంశం చెప్పదర్శనం. అంటే హామీ సక్రమంగా నెరవేర్చబడలేదు. రెండవది సెక్షన్ 90 చాలా ముఖ్యమైనది. సెక్షన్ 90 యాక్చువల్గా ఆ చట్టంలో ఉన్నది మీకు యాజిటీస్గా 3 లైన్లు చెప్తారు. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమైనది యాజిటీస్గా చట్టం వచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. అంటే పునర్నిర్మాణం, పునరావాసం, అటవీ చట్టాల ఇవన్నీ కూడా కేంద్రాందే బాధ్యత. అంటే పోలవరం అనే ప్రాజెక్ట్ రోజు మాట్లాడుతున్నాం. ఈ ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత వాస్తవంగా మొత్తం ఎవరిది? కేంద్ర. 10 ఏళ్ళు కలిసింది. మధ్యలో రాష్ట్రాలు దూరింది, రాష్ట్ర ప్రభుత్వం దూరింది. మీ అందరికీ తెలుసు 2016, 17 ఏమేమి కట్టుకుంటున్నారు, వాళ్ళు కట్టమన్నారు, ఇది కట్టుకోమన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే మీకు తెలుసు కదా, ఎవడు కట్టినా ఇరిగేషన్ ప్రాజెక్టు మినిమం 10% కమిషన్. 4,000 కోట్లు ఖర్చు పెడితే అడగకుండానే 400 కోట్లు. అది ఆడాయిగా ఎవడన్నా ఇంకా. కాబట్టి పోలవరం దగ్గర ఏం జరుగుతుందంటే నేను అంటాను, 2 ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించారు. 2014-19 మధ్య ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 1924 మధ్య ఉన్న జగన్మోహన్ రెడ్డి అసలేం వ్యవహారం చేయలేదు. అంబటి రాంబాబుతో 5-6 సార్లు నేను శాసనమండలిలో ప్రశ్నిస్తే మేము పూర్తి చేస్తాం, ఎప్పుడో అవుద్ది, ఎప్పుడంటే ఎప్పుడో అవుద్ది అని కూడా. కానీ నేను ఇవాళ లోక్సభలో నేను మందికి సమాధానం చెప్పాడు. ఆయన సమాధానం ఏం చెప్పాడంటే 2026 మార్చి నాటికి 41.15 మీటర్ల కాంటూర్ వరకు పూర్తి కావచ్చు. సమాధానం 2026 మార్చి నాటికి 41.15 మీటర్ల కాంటూర్. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు
194 టీఎంసీల నీళ్లు నిలబెట్టాలంటే 45.24 మీటర్ల కాంటూర్లో నిర్మాణం జరగాలి. అది సెకండ్ ఫేజ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు. బట్ ఫస్ట్ ఫేజ్లో 41.x అంటామని చెప్పి మాకు ఎప్పటికీ 26 అంటే డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, దాని ఇప్పుడు 900 కోట్లు ఉంది. నేనేమంటున్నానంటే ఇంకో 10 ఏళ్ల పాటు పూర్తి కాదు. కారణం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకుని పోలవరం ప్రాజెక్టులో కీలకమైనటువంటి అంశం రిహాబిలిటేషన్, పునరావాసం. 106,000 కుటుంబాలు పునరావాసం చేయాలి. 106,000 కుటుంబాలు, 270 గ్రామం. దానికి ఒకటే ఉదాహరణ మీ అందరికీ తెలుసు. 2017లో పోలవరం ప్రాజెక్ట్ అంచనా ఎంత వేశారు? 55,000 కోట్లు వేశారు. 55,000 కోట్లలో 33,000 కోట్లు ఆర్ఆర్ఐ, అంటే మోర్ దాన్ హాఫ్. ఆర్ఆర్ఐ యొక్క ఇంపార్టెన్స్ మీరు ఇక్కడ అందరూ తెలిసిందే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దలు. ఒక ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయినట్టు? ఆర్ఆర్ పూర్తయితే కదా 45 మీటర్లు నీళ్ళు నిలబడితే 106,000 కుటుంబాలు మునిగిపోతాయి. ఈ 106,000 కుటుంబాల్లో ఇప్పటికీ నేను కూడా వెళ్ళాను, పునరావాసం కాలనీ చూశాను. ఇప్పటికి కేవలం 10,000 కుటుంబాలు చేశారు. కుటుంబాలకు ఏం చేయాలి? ఊళ్ళు మునిగిపోతున్నాయి కదా, కొత్త ఊళ్ళు కట్టాలంటే ల్యాండ్ని ఎక్వైర్ చేయాలి, ఆ ల్యాండ్ని డబ్బు చెల్లించాలి, ఆ కుటుంబాలన్నింటినీ తీసి ఇక్కడ సెటిల్ చేయాలి. వాడు గుళ్ళు కట్టాలి, బళ్ళు కట్టాలి, ఊళ్ళు కట్టాలి. మన పులిచింతల కింద 7 గ్రామాలు మునిగిపోతేనే అది గురించి మీకు తెలుసు కదా, అక్కడ రాజుపాలెం దగ్గర కట్టే చూసి వచ్చాను. కాబట్టి పోలవరం ప్రాజెక్టు దగ్గర నా పాయింట్ ఇక్కడ ఒకటే, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే పునరావాసం కావాలి. పునరావాసం బాధ్యత ఎవరు? 33,000 కోట్లు. కేంద్రం ఏమంటుందంటే ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ బాధ్యత మాది తప్పితే పునరావాసం బాధ్యత మాది కాదు. మరి ఎవరు 33,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టగలదా? ఎవరైనా 33,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టగలదా? అందుకని పోలవరం దగ్గర మనందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. గోదావరి వరద వస్తే అసలు ఆ గ్రామాల పరిస్థితి మీరు చాలా హృదయ విదారకంగా ఉన్నారు. ఆ ముప్పు మండలాలు మనకు వచ్చినాయి కదా కొన్ని, అవన్నీ కూడా. సో పోలవరం దగ్గర మన పోలవరం వచ్చేస్తుంది, కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాలోకి మరి మన ఆలోచన, మరి పునరావాసం మునిగిపోయే వాళ్ళ సంగతి అనేది కూడా ఆలోచన చేయాలి కదా. అది అందుకని పోలవరం దగ్గర కొద్దిగా గుర్తు కావాలని మన అందరి కోరిక. పోలవరం పూర్తయితే చాలా బ్రహ్మాండం. 8 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్లు వస్తాయి, 5-6 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. కుడి కాలువ ద్వారా 80 టీఎంసీ నీళ్లు కృష్ణాకు వస్తాయి, ఎడమ కాలువ ద్వారా మంచినీళ్లు ఇవన్నీ కూడా విశాఖపట్నానికి వెళ్తాయి. ఇవన్నీ మంచి విషయాలు. కానీ ప్రాజెక్టు చేస్తున్న విధ్వంసం సంగతి, విధ్వంసంలో నష్టపోయేది ప్రజలు. దానికి సంబంధించి స్పష్టత ఉండాలనేది నాకున్న అభిప్రాయం. అది రెండో అంశం. మూడో అంశం సెక్షన్ 94(3) సబ్సెక్షన్ 3. 94 సబ్సెక్షన్ 3 ఏం చెప్పింది? రాజధాని నిర్మాణానికి చెప్పింది, మీ వర్డింగ్ చెప్తున్నాను. రాజధాని అనగా రాజభవన్, సచివాలయం, శాసనసభ, శాసన మండలి, ఇతర కార్యాలయాల నిర్మాణానికి కేంద్రం సహాయం అందించాలి. మరి ఎక్కడ నిర్మాణం చేయాలనేది ఎన్నికైన ప్రభుత్వం యొక్క బిల్లు, మనం ఏం చేయగలం లేదు. వాస్తవంగా ఈ చట్టంలో సెక్షన్ 5 అని ఉంది. సెక్షన్ 5 ఏం చెప్పిందంటే రాజధాని నిర్మాణానికి సూచన చేయడానికి ఒక నిపుణుల కమిటీని వేయండి అని చెప్పి. రాష్ట్రం విడిపోకముందే నిపుణుల కమిటీ వేశారు, శివరామకృష్ణన్ కమిటీ అంటే. మనకు కూడా వచ్చింది, అప్పటికి మనకు అంత అవేర్నెస్ లేదు దాని మీద. శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రం అంతా తిరిగి కొన్ని సూచనలు చేసింది. చంద్రబాబు నాయుడు శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు మీకు గుర్తుందో లేదో, అసలు వాస్తవంగా రాజధాని ఎక్కడ వస్తుంది అనుకున్నారు? మీకు గుర్తుండి ఉంటుందా? కొనకొండలో వస్తుందని అక్కడ కొన్నారు మగవాళ్ళు వెళ్ళి. కొద్ది రోజులు పోయాక ఆగిరిపల్లి వస్తుందని చెప్పేసి, ఆగిరిపల్లి అంటే మన నూజివీడు పక్కన 30,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దేవాదాయం అక్కడ కొన్నారు. అక్కడ ఇక్కడ కాకుండా చంద్రబాబు నాయుడు గారి మైండ్లో
సరే అది ఆయన ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు నిర్ణయించాడు, దట్స్ ఫైన్. కానీ చట్టం ఏం చెప్తుంది? నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. ఏం ఇచ్చాడు? ఇంతవరకు కేంద్రం ఏం ఇచ్చింది అనుకుంటున్నారు? కేవలం 1000 కోట్లు ఇచ్చింది. 2500 కోట్లు అని చెప్తా ఉంటారు, అదంతా ఉంటుంది. ఆ 2500 కోట్లలో 1500 కోట్లు, 750 కోట్లు గుంటూరుకి, 750 కోట్లు విజయవాడకి యూజీడీ అంటాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇచ్చాడు. వాస్తవంగా ఇచ్చింది మీకు. దానికి తగ్గట్టు చంద్రబాబు నాయుడు కూడా ఏం చేశాడు? 2015 అక్టోబర్ 22న మోడీతో శంకుస్థాపన చేయించాడు. ఎక్కడ? ఉత్తండు రాయపాలెం అనే గ్రామం. కానీ అప్పుడు చాలా విమర్శ, ఆయన ఏం చేయాలి, బట్టి తెచ్చాడు ఏం చేయడం. అది విషయం ఏంటంటే చెప్పదలుచు, చంద్రబాబు నాయుడు కూడా క్లారిటీ ఇవ్వకుండా ఒక అంతర్జాతీయ స్థాయి నగరాన్ని నిర్మిస్తాం ఇవన్నీ కూడా చెప్పుకుంటారు. ఆచరణలో ఏం జరిగింది? రాజధాని ఎవరైనా చూసి ఉంటారు. కేవలం ఒక 5 భవనాలు, 6 బ్లాక్స్, 5 బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5 కోటి శాసనసభ అవి తాత్కాలిక భవనాలను ప్రారంభించారు. దీంతో ఏమైంది? జగన్మోహన్ రెడ్డి రాగానే నువ్వు తాత్కాలిక రాజధాని అంటున్నావుగా, నేను 3 రాజధానులు పెడుతున్నాను, ఈయన ఒక ఎండకి తీసుకుంటాను. నా పాయింట్ ఇప్పుడు ఏంటంటే సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారం రాజధాని ఎన్నికైన ప్రజాప్రభుత్వం ఇష్టం. నా ఉద్దేశం కూడా రాజధాని అమరావతిలోనే ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ సపరేట్గా ఉంటుందో నేను చూడను. నేను వెళ్ళాను 200 దేశాల చరిత్ర మనం ఎట్లా ఉంటాం, చదువుతూ ఉంటాం. రాష్ట్రాల చరిత్ర చదువుతూ ఉంటాం. జుడిషియరీ వేరుగా ఉన్న రాష్ట్రాలు. జుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఉందనుకోండి, రాజధాని లక్నోలో ఉంది, కానీ హైకోర్టు అలహాబాద్లో ఉంటుంది. అలా ఉన్న చోట బెంచ్ పెడతారు. ఎవరైనా 3 రాజధానులు ఎగ్జిక్యూటివ్ అక్కడ లెజిస్లేచర్ ఇక్కడ ఎక్కడైనా ఉండాల్సింది. సరే అందరినీ వ్యతిరేకించాం, ఆయన ఫలితాన్ని అనుభవించాం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాస్తవికంగా కొన్ని పాలనా భవనాలు, పర్మనెంట్ భవనాలు అక్కడ నిర్మించి పాలనా భవనాలు, అట్లాగే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ఆర్బీఐ లాంటివి, చాలా మంది దరఖాస్తులు పెట్టి అలాంటి సంస్థలు ఇన్వైట్ చేసి వాటికి అక్కడ ఎకరం రూపాయికి ఇబ్బంది లేదా? ఆర్బీఐకి ఎకరానికి రూపాయికి ఇచ్చేవాళ్ళు ఏడు మనకు నష్టం. అలాంటి సంస్థలు 50 సంస్థలు ఉన్నాయి, అప్లై చేసి ఆ సంస్థలు భూములు లేవు, ఆ సంస్థలు నిర్మాణం జరిగేలా చూడండి. అలా చేయాలని ఉద్దేశం. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే నిన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 15,000 కోట్లు ఆనందపడ్డారు. కానీ 15,000 కోట్లు నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తా, వరల్డ్ బ్యాంక్ నుంచి ఏం న్యాయం లేదు. మళ్ళీ డెవలప్ చేయాల్సిన డిమాండ్ శాసనమండలిలో కూడా మనం మాట్లాడాం. మళ్ళీ డెవలప్ చేయాల్సిన డిమాండ్ ఏంటి? గ్రాంట్గా ఇవ్వాలి. అండ్ వాస్తవంగా అంటే నా దృష్టిలో రాజధాని నిర్మాణానికి కేంద్రం కనీసం 40,000 కోట్లు, 40,000 కోట్లు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపాదన రాసి పంపాడు, 47,000 కోట్లు పంపాడు వీటన్నింటి నిర్మాణానికి. కానీ 15,000 కోట్లు వాళ్ళు ఇస్తా నిర్మలా సీతారామన్ గ్రాంట్గా ఇవ్వకుండా పోవడం అనేది సరైనది కాదు. గ్రాంట్లు ఇవ్వాలనేది దీనికి సంబంధించిన డిమాండ్. అక్కడ కూడా మనకు న్యాయం జరగలేదనేది నా ఉద్దేశం. అట్లాగే చాలా పెద్ద అన్యాయం జరిగిందల్లా మనకి షెడ్యూల్ 9-10 ఏముంది? 9-10లో షెడ్యూల్స్ ఏమన్నా మనకి ఉమ్మడి ఆస్తులు ఎంత పెద్ద అన్యాయమో, ఎంత దుర్మార్గం మనం చెప్పలేదు. షెడ్యూల్ 9లో 90 సంస్థలు, ఉమ్మడి సంస్థలు. షెడ్యూల్ 10లో 140 సంస్థలు, 140, 90, 230 సంస్థలు. ఇవన్నీ కూడా ఉమ్మడి ఆస్తులు. ఈ ఉమ్మడి ఆస్తుల్ని 58:42% ప్రకారం మనం పంచుకుంటాం. అంటే మేము ఉదాహరణ చెప్పాలంటే ఆర్టీసీ ఉంది, 13 జిల్లాల డిపోలు మనకు వచ్చేస్తాయి. తెలంగాణలో అప్పుడు 10 జిల్లాలు కాదు, ఆ డిపోలు అయ్యి 6 డిపోలు. కానీ హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ ఉమ్మడి ఆస్తులు, ఆర్టీసీ కళాభవన్ అని ఉంటుంది, మీరు చూసి ఉంటారు. ఆర్టీసీ హాస్పిటల్, ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్, ఇవి 5,000 కోట్లు చేస్తాయి.
మినిమం 5,000 కోట్లు. ఈ 5,000 కోట్లు 55% మనకు రావాలి, 42% వాళ్ళకి. ఇంకో ఉదాహరణ చెప్తాను. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జూబ్లీ హిల్స్ లో అది ఉమ్మడి ఆస్తి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విలువ ఈ రోజున ఆ స్థలాలు 500 ఎకరాల్లో ఉంది. కనీసం 2,000 కోట్లు ట్యాక్స్. 58% వరకు రావాలి. తెలుగు యూనివర్సిటీలో మీరు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తెలుగు యూనివర్సిటీ అని పెట్టారు, అది కనీసం 1,000 కోట్లు. ఇలాంటి సంస్థలు 100 సంస్థలు ఈ మొత్తం లెక్కేస్తే ఒక 60 నుంచి 70,000 కోట్లు మనకు రావాలి. ఏం చేసిన ప్రభుత్వం షీలా పీడే కమిటీ చేసింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడ అది చేసి పాపం ఆవిడ మంచిగానే స్టడీ చేసింది, ఎలా పంచాలని చెప్పింది, చేసింది. ఏమీ జరగదు. ఇందుకు ఫలితం ఏమిటి? ఇంతవరకు రూపాయి కూడా రాలేదు. ఆస్తులు విభజన జరగలేదు, యూనివర్సిటీ విభజన జరగలేదు, మనకు అంబేద్కర్ యూనివర్సిటీ లేదు, మనకు తెలుగు యూనివర్సిటీ లేదు. ఇది ఘోరమైన అన్యాయం. ఉమ్మడి ఆస్తులు పంపిణీ జరగకపోవడం. అట్లాగే ముఖ్యమైన అంశం, చివరి అంశంగా చెప్పదలుచుకుంది షెడ్యూల్ 13. షెడ్యూల్ 13లో 2 భాగాలు. మొదటి భాగం ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయి విద్యా సంస్థలు లేవు కాబట్టి 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని పెట్టి ఇది కొంతవరకు అమలు జరిగింది. వాస్తవంగా 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలు 10 సంస్థలు ఏర్పాటు జరిగింది. ఉదాహరణకి మంగళగిరిలో ఎయిమ్స్ పెట్టారు, మన కళ్ళ ముందు కనపడుతుంది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అట్లాగే తిరుపతిలో ఐఐటి పెట్టారు, విశాఖపట్నంలో ఐఐఎం పెట్టారు, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు, ఇంకా కొన్ని పెట్టారు. మీకు పెట్టాల్సిన తోటి గిరిజన యూనివర్సిటీ పెట్టారు. అక్కడ విజయనగరం జిల్లాలో సాధువుల దగ్గర గిరిజన యూనివర్సిటీ. కానీ ఉన్నంతలో ఈ 13వ షెడ్యూల్లో ఒక భాగం అమలు జరిగింది. ఆ భాగం ఏంటి? యూనివర్సిటీ. అయితే ఈ యూనివర్సిటీలు ఎక్కువ భాగం ఇప్పటికీ అద్దె బిల్డింగుల్లో నడుస్తుంది. ఈ 11 జాతీయ విద్యా సంస్థలకి ఇప్పటికి సుమారు 12,000 కోట్లు ఖర్చు చేయాలి చట్టం ప్రకారం. 10 ఏళ్లలో చేయాలని చెప్పారు. అంటే 2024 అయిపోయింది. కానీ 12,000 కోట్లు ఇప్పటికి ఇచ్చింది సుమారు ఒక 5 నుంచి 6,000 కోట్లు ఇచ్చారు. అవి స్థల సేకరణకి, ఆ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టారు. వీటిలో ఎక్కువ భాగం ఇప్పటికీ అద్దె భవనాల్లో. నేను మన అనంతపురం వెళ్ళి సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాను. ఒక అద్దె బిల్డింగ్లో, ఒక డిగ్రీ కాలేజ్ బిల్డింగ్లో నడుస్తుంది అన్నమాట. అంటే సంస్థలు పెట్టబడి, అందులో పెట్టిన సంస్థలు 2. ఒకటి గిరిజన విశ్వవిద్యాలయం, రెండోది అగ్రికల్చర్ యూనివర్సిటీ. వాస్తవంగా ఈ చట్టం ప్రకారం ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా పెట్టారు. ఇప్పుడు మన రాములో అగ్రికల్చర్ యూనివర్సిటీ చూశారు, అది వేరు, అది స్టేట్ యూనివర్సిటీ అన్నమాట. ఒక కేంద్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టుండాల్సింది, అది పెట్టలేదు. ఇది 13వ షెడ్యూల్లో 2వ భాగం చాలా ఇంపార్టెంట్. ఏమిటా భాగం? ఆంధ్రప్రదేశ్లో ఏ పరిశ్రమలు పెట్టాలనేది చాలా స్పష్టంగా అందులో చెప్పడం జరిగింది. ఏ పరిశ్రమలు పెట్టుకున్నారు? కడపలో సమగ్ర భారీ ఉక్కు కర్మాగారం సెయిల్ సహకారంతో నిర్మించాలి. అంటే కడపలో ఒక పెద్ద భారీ ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం లాగా, అక్కడ దగ్గరలో ఓబులాపురం మైన్స్ కనుక సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో భారీ ఉక్కు కర్మాగారం నిర్మించాలి. శంకుస్థాపన చంద్రబాబు చేశాడు, రాజశేఖర్ గారు, జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. దేనికి ఇది చేసింది? ఒక చిన్న ఉక్కు కర్మాగారం, అదే పీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. భూములు ఏం చేస్తారు? ఆ చందాలలో ఎవడో ఫ్యాక్టరీ పెడతారు. అదే మనం అడిగేది అన్యాయంగా. రెండోది ఏం చేస్తారు? దుగ్గరాజపట్నంలో ఒక భారీ ఓడరేవును నిర్మించాలి అని 2018 నాటికి ఆ పనులు ప్రారంభం కావాలి. 2018 నాటి అయితే అక్కడ అబ్జెక్షన్ ఏమొచ్చిందంటే దుగ్గరాజపట్నం సాధ్యం కాదు. కారణం ఏంటంటే దుగ్గరాజపట్నం దగ్గరలోనే షార్ కేంద్రం, మనం శ్రీహరిపట్నం నుంచి ప్యాకెట్లు పంపుతాం కదా, అది ఉంది. రెండోది అక్కడ పులికాట్ సరస్సు అని చెప్పేసి సాధ్యం. ఓకే, దుగ్గరాజపట్నం కుదరదు. ప్రకాశం జిల్లాలో రామాయపట్నం
విరాజపట్నం అప్పుడు రాశారు, కుదరలేదు. రామాయపట్నం ప్రకారం జరిగితే, రామాయపట్నం నిర్మాణం జరిగితే అక్కడ పరిశ్రమల అభివృద్ధి చెందితే అది వెనుకబడిన జిల్లా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఏం చేశారు, రామాయపట్నం దగ్గర వాటర్ రైలు పెట్టడానికి శంకుస్థాపన చేశారు. ఏ రంగంలో? ప్రైవేట్ రంగంలో. అది కూడా చిన్న తరహా ఇదని. కానీ ఇక్కడ చెప్పింది అది కాదు చట్టం. అట్లానే మూడవది ఏంటి, రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి. యాక్చువల్గా రైల్వే డివిజన్ అంటే విశాఖపట్నంలోనే పెట్టాలని నేను చెప్పాలి. కానీ మనందరం విశాఖపట్నం సెంటర్ కాబట్టి అక్కడ రైల్వే డివిజన్ అది జరగలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ సముశుద్ధి కర్మాగారం పెట్రో రసాయన సముదాయాన్ని నెలకొల్పాలి. ఒక పెద్ద పెట్రో కాంప్లెక్స్ అది కొంచెం కాకినాడలో పెట్టాలని ఆ రోజుల్లో అది జరగలేదు. కొత్త రైల్వే జోన్ జరగలేదు. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ అవకాశాలు పరిశీలించారు, అది ఏం జరగలేదు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నుండి హైదరాబాద్కు ర్యాపిడ్ రైల్ రోడ్డు అనుసంధానం చేయడానికి చర్యలు తీసుకోవాలి, అది జరగలేదు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తెనాల్లో మెట్రో రైలు సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి, అది జరగలేదు. అంటే టోటల్గా ఏంటంటే చెప్పదలుచుకుంది, ఈ 13వ షెడ్యూల్ 2వ భాగంలో పరిశ్రమలు ఏంటంటే పారిశ్రామికలు లేదు, రాష్ట్రం అయిపోయింది. మనం చూస్తున్నాం కదా, శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఒక విశాఖపట్నం నగరం మినహాయిస్తుంది ఒక 10,000 మంది పనిచేసే పరిశ్రమ ఒకటి కూడా లేదు. ఏదో జిన్నింగ్ మిల్లులు లేకపోతే రైస్ మిల్లులు ఇవి తప్పి అంతలో స్పిన్నింగ్ మిల్స్ వచ్చినాయి. స్పిన్నింగ్ మిల్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఆ స్పిన్నింగ్ మిల్స్లో లోకల్ పీపుల్ ఎవరు లేదు, పని అంతా ఒడిశా వాళ్ళు, బీహార్ వాళ్ళు. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కదా మనం జరగాల్సింది, ఆ రకమైన పరిస్థితి లేదు. అందుకని ఇవి ఇప్పుడు నేను చెప్పినవి ఇంకా చాలా ఉన్నాయి. విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు నేను చెప్పినవి మనం ఏదైనా అమలు జరిగింది, ఏది అమలు జరగలేదు మనకు అర్థమైంది. అంటే రాజకీయ అంశం కూడా దోహదపడుతుంది. నరేంద్ర మోడీ అనే వ్యక్తి గురించి మనకు తెలుసు, అతని యొక్క వ్యక్తిత్వం అది ఎలా నడుస్తుందో మనకు తెలుసు. 10 ఏళ్ళు 2 సార్లు ఆయన పూర్తి మెజార్టీతో అధికారంలో ఒక లెక్కలేదు సార్, ఎవరిని పట్టించుకోని సార్. ఆంధ్రప్రదేశ్ అంటే అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆ పార్టీ ఇక్కడ స్టేట్స్ ఏమి అంటే ఆంధ్రప్రదేశ్ చాలా విచిత్రమైన అంశం. ఆ పార్టీ ఇక్కడ ఏమి స్టేట్స్ లేవు, 2% ఓట్లు కూడా లేవు, కానీ రాష్ట్రం మొత్తాన్ని వాళ్ళు రూల్ చేయగలిగారు. మనం చూసాం కదా రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో యశ్వంత్ సిన్హాకి 5 ఓట్లు 10 ఓట్లు 5 ఓట్లు వచ్చింది. అసలు ఒక ఓటు కూడా లేదు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఒక ఎమ్మెల్యే కూడా బీజేపీకి లేదు, అది విచిత్రం. కాబట్టి ఆ పరిస్థితి మనం చూసాం, మనకు అన్యాయం జరిగింది. 10 ఏళ్ల పాటు విభజన చట్టం సక్రమంగా అమలు జరగలేదు. విభజన చట్టం అంటే మోడీ చేయకపోవచ్చు, కానీ ప్రధానమంత్రి అక్కడ మన్మోహన్ సింగ్, ఈయన ప్రధానమంత్రి. ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇన్స్టిట్యూషన్, అది కంటిన్యూ అవుతా ఉంది, హామీలు కంటిన్యూ అవుతా ఉంది. కానీ ఇప్పుడు మారిన రాజకీయ వాతావరణంలో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో మనం చూసాం, బహుశా 240 సీట్లు పరిమితం చేశారు. అట్లాగే మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం సీట్ల మీద ఆధారపడేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొంత వాస్తవంగా బడ్జెట్లో మనవాళ్ళు చాలా మంది చాలా సంతోషపడిపోయారు. ఆంధ్రప్రదేశ్ పేరు 10 సార్లు చెప్పింది నిర్మలా సీతారామన్, ముందు అది తలుచుకోలేదు కదా అని, అంతవరకు హ్యాపీ మనకి 10 సార్లు చెప్పింది కదా. కానీ అది క్రియారూపం ధరించాలి, కొన్ని ఫండ్స్ వచ్చేలా చూసుకోవాలి, ముఖ్యంగా వెనుకబడి జిల్లాలకు. కానీ దీనికి కొంత పబ్లిక్ ఒపీనియన్ కూడా గ్యాదర్ చేయాలి. ప్రభుత్వాలు వదిలేయటమే కాకుండా పబ్లిక్ ఒపీనియన్, ఎందుకంటే గత 2 సార్లు కూడా ఏం జరిగిందంటే ఆంధ్రాలో 2014, 19, 24 మధ్య కూడా పౌర సమాజాన్ని అసలు 2 ప్రభుత్వాలు పట్టించుకోరు. పౌర సమాజంలో అనేక సంఘాలు ఉంటాయి, పార్టీలు ఉంటాయి, అనేక రకాలైన వ్యక్తులు ఉంటారు, సంస్థలు ఉంటారు. ప్రత్యేక హోదా కోసం ఇద్దరు కూడా, అటు చంద్రబాబు గారి, జగన్మోహన్ రెడ్డి గారి నేను అనేక సార్లు ప్రత్యేక చెప్పడం కూడా జరిగింది, శాసనమండలిలో ప్రస్తావన చేశారు. ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏంటి, దీనికోసం పనిచేస్తున్న వ్యక్తులు పార్టీలను ఢిల్లీ తీసుకెళ్ళి అవుతా లేదా వేరే విషయం, పౌర సమాజాన్ని మనం రిప్రజెంట్ చేయాలి అని ఆ రోజు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది.
కానీ ఎవరు వాళ్ళిద్దరూ కూడా చూశాం. కానీ ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పు. ఈ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మొన్న శాసన మండలిలో ఆర్థిక రంగం శ్వేతపత్రం పయ్యావు కేశవ్ గారు వైట్ పేపర్ సమర్పించారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు హౌస్లో లేరు, అందుకని మాట్లాడే అవకాశం ఎక్కువ వచ్చింది. నేను మాట్లాడుతూ చెప్పాను, పయ్యావు కేశవ్ గారు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఇక్కడ ఉన్నారు, మనకు మంచి అవకాశం వచ్చింది, కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అది ఇదని మాట్లాడారు. ఆయన ఒక్క మాటలో చెప్పేసి ఒత్తిడి తెచ్చేవాళ్ళు ఎన్డీఏలో భాగంగా కొత్తగా ఒత్తిడి తెచ్చలేదు. ఒక్కలో చెప్పేసాడు ఎన్డీఏలో భాగం, ఇంకా ఒత్తిడి తెచ్చేది ఏమన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ అంశాలు నేను దృష్టికి తీసుకుని సెలవు. ఇంకా మీ చేతిలో మీకు ఒక సంగతి చెప్పాను. నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వ్యక్తిగతంగా న్యాయవాది హోదాలో సిఐడిఏని కొన్ని ప్రశ్నలు వేశాను. అయ్యా ఇది సమాధానం చెప్పండి, ఒక 30 ప్రశ్నలు వేశాను. నాకు సిఐడిఏ నుంచి సమాధానం వచ్చింది. 2019 నుంచి 2024 ఎన్నికల ముందు నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, పేపర్లో కూడా వచ్చింది మీకు ఫాలో అయ్యింది. నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ స్వయంగా సిఐడిఏ ఏం చెప్పిందంటే 2019 నుంచి 2024 వరకు రాజధాని అభివృద్ధి కోసం, అసలు ఇక్కడ కావచ్చు లేదా 3 రాజధానులు ఏ రాజధాని అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంత నిధులు ఇచ్చింది, ఎంత ఖర్చు చేశారని అడిగారు. సమాధానం అంటే మీరే చాలా ఆశ్చర్యపోతారు, 0. సిఆర్డీఏ ఇప్పటికీ ఆ రైట్ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చినటువంటి కాబట్టి మీ అందరికీ వాట్సాప్లో షేర్ చేస్తాను. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం 0. ఇప్పుడు లక్ష్మణ గారు చెప్పారు ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని విభజన జరిగితే ఏమేమి వస్తాయి మనకి. సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ హైదరాబాద్లో ఎన్నో సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పరిశ్రమలే కాదు, ఎడ్యుకేషన్ ఇవే కాదు, ఇంకా అనేక పెట్రోలియం కార్పొరేషన్ అనేది అనేకమైనటువంటి ఉన్నాయి. ఈ చట్టంలో చట్టపరమైనటువంటి ఎష్యూరెన్సెస్ కొన్ని ఇచ్చాడు. వాళ్ళ దారిని వాళ్ళు వదిలేసేసి వాళ్ళని నిర్వాసితులు చేసి వాళ్ళని చెట్లకి పొట్టకు పడేసారు. అంత దౌర్భాగ్యం. ఇది మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో అడిగాం. అది ఆర్ఆర్ ప్యాకేజీ ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. చట్ట ప్రకారం ఇప్పుడు ఏదైతే లక్ష్మణ గారు చదివిపించారో ఆర్ఆర్ ప్యాకేజీ బాధ్యత, నిర్మాణ బాధ్యత అంతా కూడా కేంద్రం తీసుకుంటాం అని చెప్పేసి చట్టంలో పేర్కొన్నారు. అంటే చట్టానికి ఒక ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఇప్పటికే మా నోటి మాటగా చెప్పడం, పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పడం అంటే మనం ఏమీ చేయలేము, కానీ ఎన్ఫోర్స్మెంట్ ఉండదు. కానీ ఆర్ఆర్ ప్యాకేజీలు చట్టంలో ఇచ్చి పోలవరం ప్రాజెక్టు మొత్తాన్ని నేనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కనీసం ఇప్పుడు ఏమని చెబుతుందంటే ఆర్ఆర్ ప్యాకేజ్తో మాకు సంబంధం లేదు, మీరే చూసుకోమని చెబుతుంది. ప్రాజెక్ట్ అంచనాలు కూడా పెరిగినాయి కాబట్టి మేము ఇంతే డబ్బులు ఇస్తామంటాం. కానీ చట్టంలో ఏం చెప్పావు, పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పావు. కానీ చట్టంలో ఇచ్చినటువంటి లీగల్ ప్రిన్సిపల్స్కి విలువ లేకుండా చేసేటువంటి పరిస్థితి పార్లమెంట్లో జరిగిన డిస్కషన్. ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే మన ప్రజాప్రతినిధులు మనం ఎలాంటి వాళ్ళు అనుకున్నాం అంటే, మీరు ఈరోజు యూట్యూబ్లో కూడా అప్పటి డిబేట్స్ ఉన్నాయి చూడండి, అందరికీ అవకాశం ఇచ్చారు మా పార్లమెంట్ సభ్యులు మాట్లాడమని. నేను స్పష్టంగా చాలా ఆతృతగా మన ప్రజాప్రతినిధులు ఏం డిస్కస్ చేస్తారో పార్లమెంట్ వారు చూశారు. ఒక ఎంపీ గారు లేచి ఐ స్ట్రిక్ట్లీ అపోజ్ దిస్ ఈ బైఫర్కేషన్ యాక్ట్. అప్పటికే చట్టం అయిపోతా ఉంది, చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరుగుతున్నప్పుడు ఏం మాటిపోయి ఈ షెడ్యూల్లో ఇది పేర్కొనాలి, ఈ రాయితీ రావాలి, లేకపోతే వీటిలో ఇంత షేర్ రావాలి. ఈ డిబేట్ కాదు, ఐ స్ట్రిక్ట్లీ అపోజ్ దిస్ యాక్ట్ దట్స్ ఆల్ అని కూర్చున్నాడండి. ఆయన ఇప్పుడు మళ్ళీ ఎంపీ అయ్యాడు, డ్యూ రెస్పెక్ట్. ఇంకొక ఎంపీ గారు ఆంధ్రప్రదేశం దుర్యోధన దేశం వేసుకొని కుప్పిగంతులతో పార్లమెంట్ బయట డ్యాన్స్ చేశారు. నాకు చాలా బాధ వేసింది. ఆంధ్రప్రదేశ్ చెంది నాకు చాలా బాధ వేసింది. అదే మన పార్లమెంట్లో డిబేట్లో పాల్గొని నీ రాష్ట్రానికి ఏం కావాలి, బైఫర్కేషన్లో నీకు ఏం కావాలి, షెడ్యూల్లో ఏం పెట్టాలి, లేకపోతే నీ వాటా ఏంటి, నువ్వు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తావు, వీటి గురించి డిమాండ్ చేయడానికి పార్లమెంటు వేదికగా డిబేట్ జరుగుతూ ఉంటే పెప్పర్ స్ప్రే కొట్టే ఆయన ఒక ఆయన, హనుమంతుడు వేషం వేసుకొని బయట నాటకాలు వేసి ఆయన ఇంకొక ఆయన, 2-3 ఆయనేమో స్ట్రిక్ట్లీ అపోజ్ అంటాడు. అసలు యాక్ట్ పాస్ అవుతుంది, మెజారిటీ ఉంది వాళ్ళకి. కానీ నీకేదో ఉంటే నువ్వు రైతుల గురించి అడగంటే పార్లమెంటు సభ్యులకి పార్లమెంట్లో ఏం చేయాలో తెలియని దౌర్భాగ్య పార్లమెంటు సభ్యులు మనం ఎన్నుకున్నాం ఆ సమయం. అదే లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ఎట్లాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే పార్లమెంట్లో మనం వాడిని వినిపించేది. అలా కాకుండా నాటకాలు వేసేవాళ్ళని, కప్పల స్ప్రేలు కొట్టేవాళ్ళని,
లేకపోతే కనీసం చట్టం గురించి అవగాహన కనీసం తెలియకపోతే మన లాయర్ అడిగితే అయ్యా ఇప్పుడు చెప్పండి అని రాసిస్తాక అది కూడా చేయకపోయారు కదా. అంటే అడగడం కూడా తెలియదు. దత్తమంది మనం పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్నాం, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఈ డిబేట్ ఎందుకు జరగాలి 10 సంవత్సరాల తర్వాత? మనకి ఏమి రాలేదు, చెప్పొచ్చింది ఒకరు చెప్పించారు, మనకి ఏమి రాలేదు. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి రాబోయే యువతలు విద్యార్థులు మన రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. ఈ చట్ట ప్రకారం అమలు జరిగితే అనేకమైన ఇండస్ట్రీస్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. పెట్రోలియం యూనివర్సిటీ పెట్టాలి, అదేవిధంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ పెట్టాలి. అనేకమైనటువంటి సంస్థలు మనకి ఇంతకుముందు లక్ష్మణ గారు చెప్పారు 13వ షెడ్యూల్లో పార్ట్ 2లో చాలా ప్రీమియం సంస్థలన్నింటినీ ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఆ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఫీజిబిలిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి 13వ షెడ్యూల్లో పెట్టుకున్నారు. మెట్రో రైలు గురించి, అదేవిధంగా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి, స్పెషల్ ట్రేడ్స్ వీటి గురించి, వీటితో పాటు రైల్వే జోన్ గురించి, స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఇవన్నీ చట్టంలో పేర్కొన్నారు. మనమే లేదు అడగట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు మాకు డిబేట్ జరుగుతాం కోర్టు, ఈ లోకాయుక్త, స్టేట్ కన్సూమర్ కమిషను, అట్లానే అట్లాంటి కొన్ని కమిషన్స్ ఉన్నాయి, సపరేట్ కమిషన్. అక్కడేమో అక్కడి నుంచి పంపించేశారు మనం, ఇక్కడేమో ఏదో అద్దె బిల్డింగ్లో ఉంటున్నారు. స్టాఫ్ బైఫర్కేషన్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది హైదరాబాద్ని ఆఫ్ చేసుకున్నారు. స్టాఫ్ లేరు, బిల్డింగ్స్ లేవు. అక్కడ పోతేనా వీళ్ళు ఎలా చేయట్లా. 10 సంవత్సరాలు మనకు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏమన్నారు, మీరు మీ రాష్ట్రానికి వెళ్ళిపోయారు కదా, మీరు ఇక్కడ రావాలన్నారు. కోర్టులో ఎలాంటి డిబేట్ జరుగుతుందంటే అయ్యా ఈ కన్సూమర్ కమిషను, లేకపోతే లోకాయుక్త, ఉపలోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, పాపం మొన్నటిదాకా హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఉన్నాయన, ఆయన డిక్టేషన్ ఆయనే, ఆయన చేతుల్లో ఆయనే, ఆయన ఆర్డర్స్ కూడా ఆయనే రాసుకున్నాడు చేతులు. ఏది ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఆయన ఆర్డర్స్ని ఆయనే రాసుకున్నాడు. ఎందుకని ఈ దౌర్భాగ్యం వచ్చిందంటే విభజన ప్రకారం రావాల్సినటువంటి షేరు, ఆ షేరుకు కావాల్సినటువంటి ఎంప్లాయీస్ని ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, బిల్డింగ్స్ ఇవ్వటం, లేదా బిల్డింగ్స్ వాళ్ళు ఉంచుకుంటే దానికి కంపెన్సేషన్ ఏమీ ఇవ్వలేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం నెట్టబడి సపరేట్గా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు సరైనటువంటి స్పృహ లేదు. విభజన చట్టం గురించి చదివినోడు చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటాను. ఇప్పుడు లక్ష్మణ గారు చట్టం చూడకుండా, మేమైతే చట్టం చూసి వద్దాం, లక్ష్మణ గారు చట్టం చూడకుండా అనర్గళంగా సెక్షన్ 40 లేకుంటే 96 లేకుంటే నేను చూసుకుంటాను. మరి ఇలాంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి వాళ్ళు ఉంటే ఉపయోగించుకోవచ్చు కదా వీళ్ళ సర్వీసెస్ని. అక్కడ చట్టం చదవకుండా, చట్టపరమైన అవగాహన లేకుండా, చట్టంలో ఏమన్నా కనీసం తెలుసుకోకుండా మనం స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నా ఇతరతర రాయితీలు పొందాలన్నా లేవు. కాబట్టి ముగించే ముందు నేను కొన్ని అంశాలు చెప్తాను. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయంటే గత ప్రభుత్వం కొన్ని తప్పిదాలు చేసింది. రాష్ట్రం రాజధాని ఎక్కడ అంటే ఏం చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి మనకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. వీళ్ళ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయంటే ఈరోజు జరిగినట్టు ఒక సంఘటన మీకు చూద్దాం. గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్, డైలీ వేజ్ ఇట్లాంటి వాళ్ళు 30-40 వేల మంది అపాయింట్ చేశారు. వాళ్ళందరినీ తీసేసే కార్యక్రమం పెట్టుకుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్. గతంలో ఎవరైనా అపాయింట్ చేశారో అరే కొత్త ఎంప్లాయ్మెంట్ ఇద్దాం, కొత్త వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇద్దాం, లేకపోతే ఇంకా డెవలప్ చేసుకుందాం అనేది కాదు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారంట, వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని వీళ్ళు పెట్టుకోవాలి. సాక్షాత్తులో ఒక మంత్రి లెటర్ ఇచ్చింది. ఇందాక నా క్లయింట్స్ తోటి మాట్లాడి ఇప్పుడే వచ్చారు. ఒక లెటర్ ఇచ్చింది, వాళ్ళని రిప్లై చేసి వీళ్ళని పెట్టాలని చెప్పేసి ఒక మంత్రి, బీసీ వెల్ఫేర్ మంత్రి లెటర్ ఇస్తే ఆ లెటర్ను బేస్ చేసుకొని పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టారండి. అంత ఆశ్చర్యం. వీళ్ళు మంత్రులుగా పనికి వస్తారా, ప్రజాప్రతినిధులు పనికి వస్తారా? నాకు ఆశ్చర్యం. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అది, మీ సొంత పార్టీది కాదు, లేదా ఇంకోటి కాదు. ఇలాంటి కక్ష సాధింపులు లేకపోతే ఒకరి మీద ఒకళ్ళు ఆయన ఇప్పుడు క్యాపిటల్ నిర్వహించాడు కాబట్టి అసలు మాకెంత బాధేసిందంటే 4 సంవత్సరాల నుంచి మేము కోర్టుకి వెళ్తాం. ముళ్ళ పదంలో బహుశా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాగ హైకోర్టుకి ముళ్ళ పదల మధ్య, లేకపోతే బెరగొడ్ల మధ్య, లేకపోతే రోడ్లు లేని దాని మధ్య మట్టి పొరదలు వెళ్ళే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ మాకు తెలిసి హైకోర్టులో ఇలాంటి పరిస్థితులు మేము చాలా కోర్టులు తిరిగాము దేశవ్యాప్తంగా. ఒక రోడ్ వేసే పరిస్థితి లేదు. నేను సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్ళాను ఇంటికి.
ఒక మూట్ కోర్ట్ నామినేషన్ జడ్జిగా వేస్తూ 2 సార్లు. కనీసం రూట్ ఎలా కూడా నాకు అర్థం కాలేదు. అంత ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఎస్ఆర్ఎం, విడ్. అంటే రాజకీయంగా ఒకరి మీద ఒకరి కక్ష సాధింపు చర్యలు తీసుకున్నాం, వాళ్ళు అపాయింట్ చేసేది తీసేద్దాం, వాళ్ళు చెప్పిన దాన్ని వీళ్ళు వాళ్ళు రాజధాని పెడితే వీళ్ళు అసలు అక్కడ రాజధాని లేకుండా చేద్దాం అనేటువంటి ఉచితమైనటువంటి సంకుచిత స్వభావంతో రాజకీయ వ్యవస్థలు వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో పట్టించారు. ఇది ఓవర్కమ్ కావాలి మన రాష్ట్రానికి. ఇప్పుడు మన చర్చ అంతా ఏంది, మన బైఫర్కేషన్ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తాం, రైట్ గురించి డిస్కస్ చేస్తాం, మనకు రావాల్సిన గురించి డిస్కస్ చేస్తాం. వీటికి కలెక్టివ్ ఎఫర్ట్ ఉండాలి. కానీ కలెక్టివ్ ఎఫర్ట్ లేకుండా ఆయన చేసింది ఏం చేయడు, ఏం చేసింది ఆయన చేయడు, ఆయన చేసిన దాన్ని ఏం నిలబడతాడు, ఏం చేసిందని ఆయన నిలబడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ వ్యవస్థ ఉంటే మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? ఫ్యూచర్ జనరేషన్స్కి ఎంప్లాయ్మెంట్ ఎలా వస్తుంది? కాబట్టి బైఫర్కేషన్లో మనమే కొత్త కలెక్టర్, ఈ చట్టంలో ఏమైతే ఉన్నాయో ఆ చట్టాన్ని అమలు చేయండి బాబు. మీరు స్పెషల్ కేటగిరీ ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు, అవన్నీ అమలు చేయండి. కొత్త పరిశ్రమలు పెట్టండి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచండి. ఇప్పుడే చెప్పారు 13,000 కోట్లు అంటే నేను కూడా టీవీలో చూసి చాలా ఆశ్చర్యపోయాను. చివరికి ఏమంటారు, కండిషన్ సప్లై అని రాస్తారు కదా, మనకి మామూలుగా ఎవరైనా అడ్వర్టైజ్మెంట్లో కండిషన్ సప్లై అని రాస్తారు. ఈ కండిషన్ సప్లై అంటే ఏం చెబుతున్నాడంటే ఎక్కడో గ్రాంట్ ఎవరు చేతలో లోన్ ఇప్పిస్తాడంట. లోన్ ఇప్పిడి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. అనేక కార్పొరేషన్లకి అప్పులు తెచ్చాడు, కార్పొరేషన్లోకి లోన్లు తెచ్చాడు, అవి అప్పుల్లో చూపించాలి. అలాగే మేము అటవీ శాఖ దాని మీద ఒక కేసు వేసాం. ఈ కంపెనీ నిధులనే ఉంటాయి, కంపల్సరీ అఫోస్టేషన్ మేనేజ్మెంట్ 2,500 కోట్ల రూపాయల డబ్బులు వాడేసుకుంది గవర్నమెంట్. అది చట్ట ప్రకారం చాలా నేరం. మేము కేసు వేసాం, కేసు అయితే సరైన సమాధానం చెప్పడం. ఇలాంటి ఎన్నో, ఇప్పుడు 14th, 15th ఫైనాన్స్ కమిషన్, గ్రామ స్వరాజ్యం, 76 రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చినటువంటి పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ వచ్చినటువంటి నిధులు మొత్తం నిధులు వాడేసుకున్నాం. అంటే రాష్ట్రం ఎక్కడైతే అభివృద్ధి చేయాలో, ఏ ప్రాంతంలో అయితే ఇన్వెస్ట్ జరగాలో ఆ ప్రాంతంలో ఇన్వెస్ట్ జరగకుండా, అక్కడ అభివృద్ధి చేయకుండా మొత్తం నాశనం చేసేసి వీళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ స్కీమ్ లేవు, కొద్దిమందికి డబ్బులు పప్పు పిల్లల పంచిపెట్టి ఫ్యూచర్లో ఓట్లు కొనుక్కుందాం అనేటువంటి లెక్కలు మన రాష్ట్రానికి పెద్దగా నెట్టేశారు. కాబట్టి పెద్దగా మీరందరికీ నేను విజ్ఞప్తి చేసేది, మనం ఈ చట్టంలో ఉన్నటువంటి అంశాలని స్ట్రిక్ట్గా అమలు చేయడం కోసం కేసు వేస్తామా, స్ట్రగుల్ చేస్తామా, చర్చ పెడతామా, ప్రొటెస్ట్ చేస్తామా, అఖిలపక్షం ద్వారా మరి అనేకమైన రూపాల్లో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామా. సమాఖ్య వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది కేంద్రం, నిధులు ఇవ్వాల్సిన చోట ఇవ్వట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం దీని మీద మంచి డిబేట్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నందుకు ఈ సమావేశానికి చేసిన పెద్దలందరికీ ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని కులాల వారీగా విభజించి పౌర సంస్థలు అభివృద్ధి కాకుండా, స్వచ్ఛంద సంస్థలు చురుకైన పాత్ర పోషించకుండా ఉండటం వల్లనే ఈరోజు మనం 10 సంవత్సరాల తర్వాత ఈ విభజన చట్టం గురించి, వాటి అమలు గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు గుంటూరు నగరంలో మనం చూస్తే కనీసం 10-12 సంస్థలు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఇదే పరిస్థితి మనకున్న అన్ని జిల్లాలలో, అన్ని జిల్లా కేంద్రాల్లో కనీసం ఏర్పాటు చేసుకొని ఒక బలమైన పౌర సంస్థల ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. మోడీ చూస్తే భయపడుతున్నారు జనం, సిబిఐని చూసి, ఈడీని చూసి, ఐటీని చూసి భయపడుతున్నారు. సిబిఐని, ఈడీని, ఐటీని చూసి మామూలు ప్రజలు భయపడటం. డబ్బుతో అధికారంలోకి వచ్చిన మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంట్ సభ్యులు భయపడుతున్నారు. వారు కీలకం, పార్లమెంట్లో వారే కీలకం, ఇక్కడ శాసనసభలో వారే కీలకం. అలాంటి భయపడే వాళ్ళని మీరు పాశుపతాస్త్రం ఉపయోగించండి, మీరు ఒత్తిడి దాండి కేంద్ర ప్రభుత్వం మీద అంటే వారు ఒత్తిడి తేలేదు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనలాంటి పౌర సంస్థలు అన్ని కలిసి చేయాల్సిన పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు దక్షిణ భారతదేశంలో అట్టడుగులు ఉన్నాం. అది తలసరి ఆదాయం కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, వ్యవసాయ అభివృద్ధి కావచ్చు, ఏ రంగం తీసుకున్నా కూడా మనకన్నా మిగతా రాష్ట్రాలు దక్షిణ భారతదేశంలో ముందున్నాయి. విభజన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు ఎవరు విభజన జరగదని, కాబట్టి మనం విభజనకు వ్యతిరేకంగా పోరాటాలు తప్పితే
విభజన చేస్తే మాకేమో రావాలనో వాటి మీద పోరాడాలనేటువంటి పరిస్థితి ముందు రోజున కూడా, విభజన జరిగే ముందు రోజున కూడా లేని పరిస్థితి. ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేను పాశుపతాస్త్రం ఉపయోగిస్తాను, నేను శాసనసభలో తీర్మానం చేస్తాను, ఆ తీర్మానం చాలా బలమైంది, ఇట్లా రకరకాలుగా చెప్పున్న పరిస్థితి. కానీ చాలామంది రాజకీయ నేతలకు తెలుసు, ఉన్న రాజకీయ పార్టీల్లో అత్యధిక పార్టీలు విభజనను కోరుకుంటున్నాయని, విభజనకు అనుకూలంగా పార్లమెంట్ ఉందనేది తెలుసు. అయినా మనం ఆనాడు పోరాడలేకపోయాం. ఈరోజు నా అప్పీల్ ఏంటంటే, మనం ఒక గుంటూరు నగరానికి పరిమితం కాకుండా ఈ సమస్య రాష్ట్ర సమస్య, అన్ని జిల్లాల్లో ఉన్న ప్రముఖమైన సంస్థలన్నింటినీ కలుపుకొని ఒక బలమైన పౌర సమాజాన్ని, ఒక బలమైన పౌర సంస్థల్ని, ఒక బలమైన గొంతుకుల్ని మనం ఏర్పాటు చేసుకోకపోతే ఇలాంటి ఏ సమస్యలను మనం పరిష్కరించుకోలేము. నాకు ఈరోజు ఉదయం ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఎమ్మెల్యే అప్పుడే 2-3 అపాయింట్ చేసుకొని ఎక్కడెక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, ఎక్కడ భూమి పూజ జరుగుతుందో తెలుసుకొని వాళ్ళ దగ్గర మనుషులు పంపించి 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా, 2 లక్షలు ఇస్తావా, లేకపోతే బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పంపమంటావా అని అడిగే పరిస్థితి మళ్ళీ ప్రారంభమై, కారణం ఆ 30-40 కోట్లు ఖర్చు పెట్టడం, వాటిని మళ్ళీ పెట్టుబడిగా భావించడం, వాటి నుంచి రిటర్న్స్ పొందాలనుకోవటం, ఇది ఈ రోజున్న పరిస్థితి. రాజకీయ అవినీతి లేకుండా బలమైన పౌర సంస్థలు ప్రశ్నిస్తాయి, నిలబడతాయి, ఎదుర్కొంటాయి అనే ధైర్యాన్ని అందించగలిగితే భవిష్యత్తులన్నా కొంత మార్పు రావచ్చు. ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఇటీవల ఒక రాజకీయ నేత నుంచి కరప్షన్ డబ్బుల్ని తిరిగి ప్రజలు బెదిరించి పోలీస్ స్టేషన్లో కేసు పెడతామని తిరిగి వసూలు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఇప్పుడు వసూలు చేస్తున్న వాళ్ళకు కూడా రేపు భవిష్యత్తులో మళ్ళా మన మీద కూడా ఇదే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఆ భయం ఏర్పడుతుంది. ఆ విధంగా మనందరం ఐక్యంగా చాలా మంచి విషయాల గురించి ఫైట్ చేద్దాం, అనేక ప్రయోజనాల గురించి ఫైట్ చేద్దాం, అట్టడుగు వర్గాల యొక్క అభివృద్ధి కోసం ప్రయత్నం చేద్దాం. ఇవేవి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవకాశం లేదు. కానీ ఇప్పుడున్న మనకు ఒక మంచి అవకాశం, కేంద్ర ప్రభుత్వం గతంలో లేదు, గతంలోగా బెదిరించే పరిస్థితి లేదు. ఈరోజు అతి తక్కువ మెజార్టీతో కొనసాగుతూ ఉంది. అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా పక్కన తెలంగాణ రాష్ట్రం కూడా అంతకుముందు వ్యతిరేకంగా లేదు, ఆంధ్రప్రదేశ్కి కొంత అనుకూలత ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో మనం ఎంత ఎక్కువ ఒత్తిడి తీసుకురాగలిగితే, ఎంత గట్టిగా బలమైన పౌర సమాజాన్ని, బలమైన ఉద్యమాన్ని, బలమైన ప్రజల స్పందనని తీసుకురాగలిగితే మనం అనుకుని సాధిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఆంధ్రులకు పోరాడి సాధించినటువంటి దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, అసలు లేపేయడం అనేది జరుగుతుంది. ఈ చట్టాలు చేయడం అనేటిది కాదు, చేయడం అనేటిది సాధించుకోవడం అనేది పెద్దది. ఈ రోజున సుప్రీంకోర్టు మన గురువారం రోజున ప్రమాణానికి చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి, మినరల్ వెల్త్ అనేటువంటిది దాని మీద ట్యాక్స్ వేయొచ్చు. ఎవరు వేయొచ్చు? స్టేట్ గవర్నమెంట్స్ వేయొచ్చు. మీరు డబ్బులు లేవంటారు, ట్యాక్స్ వేయొచ్చు కదా. ఎందుకని వేయరు ట్యాక్స్? ఆల్ ఈ స్టేట్స్ అన్నీ కూడా వెనకబడినటువంటి స్టేట్స్, మినరల్ వెల్త్ ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ కూడా మరి ఇది దాంట్లో ఏ గవర్నమెంట్ కూడా అసలు ఇంకొక తమాషా ఏంటంటే, మీరు ఏ 10th క్లాస్ పుస్తకం తీసినా కానీ మినరల్ వెల్త్ అంటే ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ రెండు ఉంటాయి. ఆర్గానిక్ దాంట్లో ఫాసిల్ ఫ్యూయల్స్, ఈ న్యాచురల్ గ్యాస్ ఉంటుంది. ఇన్ఆర్గానిక్ లో కోలు, ఐరన్, మ్యాంగనీస్, ఆక్సిజన్. అటువంటిది అందరికీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లోనే చెబుతారు. దీంట్లో తమాషా ఏంటంటే, మొన్న పెట్టినటువంటి 80 పిటిషనర్స్ లో ఒక్కడు కూడా ఈ కేజీ గ్యాస్ లేకపోతే ఇంకోటి ఈ గ్యాస్ న్యాచురల్ పెట్రోలియం ప్రొడక్ట్స్ గురించి ఒక్కడు పిటిషన్ వేయాలి. గవర్నమెంట్ మాట్లాడలేదు, పిటిషనర్స్ మాట్లాడలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో చెబుతూ వాళ్ళు నెంబర్ 6.లో చెప్పింది ఏంటంటే, వీళ్ళెవరు మాట్లాడలేదు కాబట్టి మేము దాని గురించి పట్టించుకోవట్లేదు. దానివల్ల ఏమైంది, మనకి ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ట్యాక్స్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి దాన్ని అసలు ఎవరు మాట్లాడుకోవడంలో అది అసలు చర్చలోకే రాలేదు. సుప్రీంకోర్టు చర్చలోకి వచ్చినటువంటి వాటి మీద కొన్ని వేస్తారా వీళ్ళు? ఈ కొన్ని ఎందుకు వేయరు? అక్కడ అవుతుంది అంబానీ ఆయన వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం